వాక్యాసక్తి పరులైన మీకందరికీ హుజరాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అదే రీతిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ 2 లేఖన భాగాల్లో విశ్రాంతి అనే పదము మనకు కనబడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకుల జీవితాల్లో లేదా ప్రతి మనుషుని జీవితంలో ఏదో ఒక ప్రయాసము వారిని వెంటాడుతూనే ఉంది. అనగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక రోగం, ఏదో ఒక ఇబ్బంది. అయితే వీటన్నిటిలో నుండి నాకు విశ్రాంతి కావాలని మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినాల్లో ఆయన ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చిన ఒక గొప్ప బహిరంగ ఆహ్వానమే ఈ 11:28. అంటే మత్తయి 11:28 ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటున్నాడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ దేశమైనా, ఏ పట్టణమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా, ఏ విధి అయినా సరే, నీకు ఈ ఆహ్వానం దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఏంటిది అంటే విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. సహజంగా మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇక మనకు మంచి విశ్రాంతి. కోర్స్ అది తప్పు కాదు. కాకపోతే ఈ లోకంలో వచ్చే విశ్రాంతి తాత్కాలికమైంది. లోకం విడిచిన తర్వాత దేవుడిచ్చే విశ్రాంతి అది శాశ్వతమైన విశ్రాంతి. ఆ విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన ప్రతి మానవుని పిలుస్తున్నాడు అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక వాస్తవం. అందుకే ప్రకటనలో రాశాడు కదా, వారి ప్రయాసములు మాని, ఎవరైతే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులో జీవించి క్రీస్తులో మరణిస్తారో వారు విశ్రాంతి పొందుదురు అన్నాడు. వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుకుంటారు అన్నాడు. కాబట్టి సోదరి సోదరుడా, క్రీస్తు నమ్ముకున్నటువంటి నీవు నేను నమ్మకంగా జీవించుదాం, ఆ విశ్రాంతిని పొందుకుందాం. అట్టి కృప